బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను చూసి భారత్ భయపడుతుంది, కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇటు పెహల్గామ్ దాడితో నాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది, అలాగే ఆపరేషన్ సింధూర్కి లొంగిపోతాం అనుకున్నారా? ఆపరేషన్ సింధూర్లో మీరు కేవలం కొన్ని ప్లేసెస్, కొన్ని ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశారు, కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్నే టార్గెట్ చేశారు. కానీ వాటిని లక్ష్యంగా చేసుకోవడం వల్ల భారత్ చేసింది పొరపాటే అంటున్నాడు. మమ్మల్ని ఏం చేయలేకపోయారు, మా లీడర్షిప్ని ఏం చేయలేకపోయారు, మా మోటివ్ని కూడా ఏం చేయలేకపోయారు అంటూ ఇండియాని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇండియాని డైరెక్ట్గానే టార్గెట్ చేసుకుంటూ మా పోరాటం ఇంకా ముగియలేదు, ఇంకా అయిపోలేదు, భారత్పై మా యుద్ధం కొనసాగుతుంది, పెహల్గామ్ 2.0, పెహల్గామ్ దాడి లాంటి మరొక దాడిని మేము ప్లాన్ చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నాడు. పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది, పాక్ సైనికుల అంత్యక్రియల కోసం నన్ను పిలుస్తూనే ఉంటుంది రెగ్యులర్ బేసిస్లో అని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో ఇటు ఉగ్రవాదంపై పోరాడతామని చెబుతూనే పాకిస్తాన్ ముసుగు వేసుకుంది అనడానికి ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్. ఉగ్రవాది కసూరి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులకి అలాగే మిలిటరీకి ఉన్న ఆ రిలేషన్షిప్ని చాలా క్లియర్గా బయట పెట్టాయి. కసూరి మాట్లాడిన ఈ మాటలు ఒక్కసారి విందాము. ఒక స్కూల్కి సంబంధించిన ఒక ఫంక్షన్ వెనకాల మనం చూడొచ్చు. స్కూల్కి సంబంధించిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి ఆ స్కూల్లో ఆ స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ, అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్స్ చేశాడు. పెహల్గామ్ 2.0 ఉంటుంది, భారత్ మమ్మల్ని ఏం చేయలేకపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి కసూరి ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. आज जिस बहरानी के तीये से हम दो चार हैं, ये दुनिया में हमें भी बर्दाश्त करने पर तैयार नहीं है. एक अजब किस्म का माहौल है. कोई बात करो अपने हक की तो जैसे आप अभी सुन रहे थे, एक हमारे पाक फौज के नौजवान, तलवंडी के साथ उनका ताल्लुक है, ड्यूटी के दौरान जख्मी हुए हैं और फिर अल्लाह की रजा से वो मौत से तो चार हुए हैं. हम ये समझते हैं पाकिस्तान का दिफा करते हुए कोई भी अगर वो वतन का दिफा करते हुए जख्मी होता है, फिर मौत से दो चार होता है, इंशाअल्लाह हमारे पास दलाइल है, वो शरीयत के हां, अल्लाह के दीन के हां, इंशाअल्लाह क़यामत वाले दिन उसका नाम शहीदों में लिखा जाएगा. हमारे ये शहीद है, हमारा ये फख्र है. और हमें कहा गया कि उनका जनाजा पढ़ाना. अब जनाजा पढ़ाना एक मुसलमान का दूसरे मुसलमान पर हक है, लेकिन अगर हम जनाजा भी पढ़ाएं तो हमारे दुश्मन के पेट में मरोड़ खड़े हो, उसका दिमाग मौत हो, उसकी रातों की नींदें हराम हो, तो इसका माना क्या है कि दुश्मन बड़ा बुखलाया हुआ है, उसके कदमों से जमीन निकल रही है, उसको अपना वजूद खतरों में नजर आ रहा है. वो अपने आप को ये समझता है कि अब आने वाला वक्त मेरा नहीं है और इंशाअल्लाह नहीं है. आने वाला वक्त, आने वाला कल, मेरी बात को खूब अच्छी तरह समझ लो, इंशाअल्लाह आने वाला कल ईमान का है, इस्लाम का है, पाकिस्तान का है. इंशाअल्लाह इंशाअल्लाह. రైట్, పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 2025లో జరిగిన పెహల్గామ్కి మాస్టర్ మైండ్ ఇతనే, సైఫుల్లా కసూరి. సైఫుల్లా కసూరి ఎవరు? ఎల్ఈటీ లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన డిప్యూటీ చీఫ్గా తనని చెప్పుకుంటూ ఉంటాడు. సో లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి డిప్యూటీ చీఫ్. పెహల్గామ్లో ఉగ్రదాడి ఏప్రిల్ 2025లో ఉగ్రదాడి ఎప్పుడైతే జరిగిందో అలాంటి ఇంకొక ఉగ్రదాడి కూడా చేస్తామంటున్నాడు. దానికి ఈయననే మాస్టర్ మైండ్. మళ్ళీ పెహల్గామ్ 2.0 ఉండబోతుంది అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.
ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ఎప్పుడు చనిపోయినా పాకిస్తాన్ ఆర్మీ నన్ను రెగ్యులర్గా పిలుస్తుంటుంది వాళ్ళ అంత్యక్రియలు జరపడానికి వీటన్నిటికీ అంటూ. సో పాకిస్తాన్ ఆర్మీకి అలాగే ఈ లష్కర్ ఈ తోయిబాకి వీటి రెండింటికి కనెక్షన్ ఉందని బహిర్గతం చేస్తున్నాడు, బట్టబయలు చేస్తున్నాడు, పబ్లిక్ ప్లేసెస్లోనే మాట్లాడుతున్నాడు. ఇటు ఆపరేషన్ సింధూర్లో ఇండియా సాధించింది ఏమీ లేదు, లీడర్షిప్ అలానే ఉంది, అలాగే మా మోటివ్ అవన్నీ కూడా యాస్టీస్గా అలానే ఉన్నాయంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ కల్నల్ వివి రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివి రావు గారు నమస్తే అండి. ఇటు సైఫుల్లా కసూరి చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా పాకిస్తాన్ మిలిటరీ అలాగే లష్కర్ ఈ తోయిబా వీళ్ళ కనెక్షన్స్ని చాలా బహిర్గతం చేస్తున్నారు, చాలా ఓపెన్గానే చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్గా వీటిని ఎవిడెన్సెస్గా చూపించి పాకిస్తానే ఉగ్రదాడులు చేపిస్తుంది, పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని మనం మాట్లాడొచ్చా, మనం చెప్పుకోవచ్చా దాన్ని? మీడియాలో అయితే చెప్పుకోవచ్చండి, లీగల్ గా అయితే ఇది వ్యాలిడ్ గా ఉండదు. ఓకే, అయినా కానీ వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ లో ఉన్నారు. అంటే వీళ్ళని యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ ప్రోస్క్రైబ్ చేసింది. పాకిస్తాన్ లో వీళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది, ప్రోస్క్రైబ్ చేసిన కానీ. రైట్. అంతేందుకని కేవలం ఎల్ఈటి లీడర్కే 25 మిలియన్ బౌంటీ ఉంది అమెరికాది. అమెరికన్ ఆర్మీ కావాలంటే ఏ రోజునైనా పట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఆయన్ని 2611 కేసుల మీద ఏదైతే పాకిస్తాన్ లో నడుస్తున్నాయో ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టింది బయట తీసుకొస్తానే ఉంటారు, మధ్యలో మీటింగ్స్ అటెండ్ అవుతూనే ఉంటారు. బహుశా బెయిల్ మీద అఫీషియల్ గా చూపిస్తారు, లేకపోతే పెరోల్ మీద చూపిస్తారు, కానీ ఆయన అటెండ్ అవుతూనే ఉంటారు. కానీ ఆయనకి హైయెస్ట్ సెక్యూరిటీ ఇవ్వడానికి Z+ మన ఇండియాలో ఎలాగైతే లెక్క పెడతారో అలా అటువంటి కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి ఇస్తారు. ఓకే, అందుకని చెప్పి ఈ కసూరి గారిని ఇప్పుడు బేసికలీ స్పోక్స్ మ్యాన్ కింద చేశారు. ఓకే, అయితే పహల్గామ్ అటాక్ లో డైరెక్షన్ అంతా కసూరి ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి. ఓకే, సో ఇప్పుడు కసూరి చెప్తున్న విషయాలు ఏంటంటే మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేశారు ఆపరేషన్ సింధూర్లో, కానీ లీడర్షిప్ని మీరు ఏం చేయలేకపోయారు, మా మోటివ్ని ఏం చేయలేకపోయారు అంటే రానున్న రోజుల్లో పెహల్గామ్ 2.0 ఉండబోతుందని కూడా చెప్తున్నాడు. అవునండి, ఇది గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటాం, వాళ్ళు ఏమంటారంటే ఫ్రీడమ్ ఫైటర్ ఆర్గనైజేషన్స్ అంటారు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్స్ అంటారు. రైట్, ఇటువంటి పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. ఈ మీటింగ్ ఏం మాత్రం చాలా క్లియర్ గా ఉంది, పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ 100% ఉంది. టెర్రరిస్ట్ స్థావరాలని మనం డ్యామేజ్ చేసాం, కానీ కేవలం మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ కొంచెం దెబ్బతింది, ఆయన కూడా సేఫ్ గానే ఉన్నాడు. ఎల్ఈటి లీడర్షిప్ చాలా వరకు సేఫ్ గానే ఉంది. అందులో కేవలం బిల్డింగ్స్ కూలిపోవడం జరిగింది, బహుశా కొన్ని క్యాజువాలిటీస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారనేది బయటకు రాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పుడూ డిక్లేర్ చేయదు. రైట్, అయితే కానీ ఆయన అన్న మాటల్లో ఒకటి